విధానంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదండి. ప్రైవేటు కార్పొరేటర్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించడం ఎంతో అభినందనీయమని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో క్రెడిట్ యాక్సిస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు ₹1,00,000 విలువ చేసే వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిడ్జ్ ను టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ కంపెనీ బృందం డివిజనల్ మేనేజర్ బివి రమణ, లెజెండ్ ఆఫీసర్ పి రమేష్ బాబు, ఏరియా మేనేజర్ రామచంద్రరావు, బ్రాంచ్ మేనేజర్ పి శ్రీనివాసరావు, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ తరఫున క్రెడిట్ యాక్సిస్ ఇండియా ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది ఈ తుని టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు సార్ని అడిగి రిక్వెషన్ తీసుకుని ఈ వాటర్ డిస్పెన్సర్ అండ్ కూలర్ అనేది క్రెడిట్ యాక్సిస్ ఇండియా ఫౌండేషన్ తరఫున తుని పోలీస్ స్టేషన్కి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, ఇలాంటిది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి స్ట్రెచ్చర్స్ లేదంటే బెడ్స్, చైర్స్ కానీ, అలాగే స్కూల్స్లో కొన్నిటికి టాయిలెట్స్ ఇట్లాంటివి కావాల్సినవన్నీ కూడా మా క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ తరఫున చేయడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. అయితే ఇది తుని బ్రాంచ్ తరఫున ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి బెంగళూరు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకంగా పనిచేయడం జరుగుతుంది. ఇండియా వైడ్ 17 రాష్ట్రాల్లో ఈ కంపెనీ ఈ రకమైన యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంది.